అటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గమైనటువంటి క్రీడ ఈ సిబిఐ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో బాధ, నా నాలెడ్జ్, ఎవ్రీథింగ్, ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ ఇట్. అప్పుడు నుంచి తగ్గారు సిబిఐ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మంత్రులు, సెక్రటరీలు వాళ్ళు, ఇఫ్ యు వాంట్ టు డెస్ట్రాయ్ జగన్ రెడ్డి, డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్. దట్ వాస్ మై మెసేజ్. నేను చేసిన పాపం అదే అయితే, అమ్మ ఒక్కటి, మీరు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్ అన్న చెల్లెలు, ఇంతకన్నా నేను మిమ్మల్ని మనస్కరించటంలే, కానీ తప్పటంలే. మీరు చెప్పింది నిజమైతే రాజశేఖర రెడ్డి గారిని నేను ముద్దాయిగా చేసి చెయ్యాలని ప్రయత్నించుంటే నేను ఏ శిక్షకైనా అర్హుండి, రెడీ. ఇది నేను కాదు అనుకుంటే మీరు చరిత్రలో లూసిఫర్ గా నిలబడిపోతారు. ఇది కూడా నిజం. ఇది హిస్టరీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లూసిఫర్. ఇఫ్ నేను కానీ రాజశేఖర రెడ్డి గారిని వేధించుండి వారిని వెంటాడుండి నిజమైతే ఏ శిక్షకైనా సిద్ధం. రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించుంటే, ఇన్ అదర్ వర్డ్స్ ఐ సెడ్ దట్ సీఎం హ్యాస్ గాట్ నో రోల్ ఇన్ మై కంప్లైంట్. దిస్ ఇస్ పారా. అండ్ ఐ కంప్లీట్ గా బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ గురించి చెప్పాను. ఇట్ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ. నేను ఈ స్టాండ్ తీసుకోనంతసేపు వాళ్ళందరూ పరిశుద్ధాత్మలు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు మీరు బలిపశువులు చేశారు సిబిఐ. యాజ్ అన్ అడ్వకేట్ హు వాజ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్, అది నా స్టాండ్ బై దెన్. ఇఫ్ యు కన్సిడర్ ఇట్ యాజ్ మై సిన్, ఏం తప్పు చేశానమ్మా, ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ముత్తాయి చేయమని నేను వెంటబడ్డానా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది, ఇంతకన్నా అబద్ధం ఉంటుందా? మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు రాజకీయ ప్లాన్లు వేసుకోండి. అనవసరంగా నాబోటి ప్రైవేట్ వ్యక్తిని దీనికి ముందర ప్రాక్టీషనర్ నన్ను ఎందుకు మీ బలిపీఠం మీద బలిపశువులు చేస్తారు? యూ హిట్ మై ఇంటిగ్రిటీ, యూ హిట్ మై ఇంటెలిజెన్స్, యూ హిట్ ఆన్ మై ఆనెస్టీ. నా ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొట్టారు, అబద్ధం చెప్పారు. ఎస్, మీరు చెప్పింది సిబిఐ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, రెడీ. సిబిఐ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు చేసింది 28/2011. మీకు రుజువులు కావాలంటే ఐ విల్ సర్క్యులేట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ది ప్రెస్ పీపుల్. దే ఆర్ రెడీ. ఐఎమ్ రెడీ టు ఫర్ వెరిఫికేషన్. నేను కేసు వేసింది అన్యాయంగా వాళ్ళ మీద పెట్టారన్నది డిసెంబర్ 2011. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు were figured as the prime accused in the FIR. రిగార్డింగ్ ఛార్జ్ షీట్ వస్తాం అనుకోండి. వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ FIR త్రూ ఇన్వెస్టిగేషన్ స్టిల్ అక్కడ కూడా ముద్దాయం చేసి ఒక వ్యక్తి చనిపోతే అబేట్ అని రాస్తారు. అందుకని వారి పేరు ప్రింట్ కాలే. ఇది మీ తండ్రి గారు గంట వహించినట్టు మీ తండ్రి గారిని వేధించినటువంటి వ్యక్తులకు నేను ఎదురొడ్డి పోరాడే తల్లి. పోరాడిన దానికి మీరు ఇచ్చే నాకు బహుమానం ఇదే? ఏ పాపం ఎరిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని వారి మరణానంతరం వెంటాడుతుంటే ఖచ్చితంగా స్పందించే యాజ్ అన్ ఇండివిజువల్. ఐ నో రిగ్రెట్స్. ఎస్, ఐ హావ్ డన్ ది రైట్ థింగ్. ఖచ్చితంగా నేను న్యాయం చేశాను ఆ ప్రొఫెషన్. దానికి బహుమానం నాకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారా? అది ఇప్పుడు జరిగిందమ్మా. ఎస్, ఐఎమ్ టాలెంటెడ్. ఈ మధ్య తెలీదు, నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య? అందుకనే నా టాలెంటెడ్ కాబట్టి నాకు ఈ పోస్ట్ చూడలేదా? మర్చిపోయినావా? రిమెంబర్ షార్టా? నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య నువ్వు? రియల్లీ ఐ డిజర్వ్ దిస్ పోస్ట్. రియల్లీ ఐఎమ్ టాలెంటెడ్.
10వ నెలలో రాసినటువంటి 10వ సంవత్సరం 2010లో రాసినటువంటి మీ ఎమ్మెల్యే శంకర్రావు రాసినటువంటి లెటర్, 2011లో మీ ఎమ్మెల్యే శంకర్ రాసిన లెటర్ 2 రెట్లుగా పరిగణించి, దానికి తోడు ఎర్రమనాయుడు టీడీపీ ఎర్రమనాయుడు రాసినటువంటి లెటర్, ఇవన్నీ కల్మినేట్ అయ్యి ఇంత స్పెసిఫిక్ గా ఎఫ్ఐఆర్ లో మీ తండ్రి పేరు నిస్సిగ్గుగా వాళ్ళు రాస్తే వాళ్ళ మీద ఇది బ్లేమ్ వస్తుందని నా మీద ఎందుకు చెప్తావమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు చెప్తావమ్మా. కానీ ఇంకొక మాట చెప్తున్నా, మర్చిపోయా. మీ స్పీచ్ మీ ఇది విన్నాను, అది ఎక్కడనో విన్నట్టుంది నాకు ఆ మాటలు. ఎక్కడా నేను ఒక్క ఫ్యూ సెకండ్స్ ఇస్తే చెప్తా. మీరు మాట్లాడారే మాటలు అవి ఎక్కడనో విన్నా. ఒక్క సెకండ్. ఎస్, చంద్రబాబు కూడా ఇదే మాట్లాడాడు నా మీద, ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ ఇదే మాట్లాడాడు, ఇదే భాష. చంద్రబాబు మాట్లాడే భాషే మళ్ళా ఆయన వాడింది. ఆయన కూడా ఏదో చేస్తే రాజశేఖర రెడ్డి గారు నేను పెట్టించాను ముద్దాయినని, దానికి ప్రతిఫలంగా నాకు ఈ పోస్ట్ చంద్రబాబు కూడా మాట్లాడాడు నాకు గుర్తు. అప్పుడు ఎక్కడ విన్నానా ఈ మాటలు, ఎక్కడో రిపిటేషన్ అని నాకు మనసులో వస్తే ఇప్పుడు తెలిసింది. మీ స్క్రిప్టులు మీరు ఎవరు చదువుకున్నా, ఏ ట్యూటోరియల్ కాలేజీలో మీరు చదువుకోండి, మీరు పడండి. మీరు ఆ స్క్రిప్ట్ చదువుకుంటారా, ఈ స్క్రిప్ట్ చదువుకుంటాడా, ఆయన స్క్రిప్ట్ మీకు పంపిస్తాడా, అయ్యొద్దు, నాకు సంబంధం లే. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ నా ఇజ్జత్ మీద దెబ్బ కొట్టారు, నా నిజాయితీ మీద దెబ్బ కొట్టారు, నా నాలెడ్జ్ మీద దెబ్బ కొట్టారు. ఇది పచ్చి అబద్ధం. నేను వేసింది డిసెంబర్ 2011. అప్పటికి ముందరనే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి అయినారు. 17/8/2011 ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్. ప్రయర్ టు దట్ వాళ్ళు రాసినటువంటి అలిగేషన్స్ హైకోర్టు ఆర్డర్ ఇస్తూ వాళ్ళు రాసినటువంటి ఇది కూడా ఇచ్చారు, చాలా స్పెసిఫిక్ గా ఇచ్చారు. ఈయన శంకర్రావు ఏమని రాశాడో తెలుసా అమ్మా, ఒక్కసారి చూసుకో. మీకు మనసు చెల్లించకపోతే ఇంక నేనేం చెప్పలేను. ఎవరైనా మానవ జన్మ ఉంటే తండ్రి మీద ఈ విధమైన అలిగేషన్ శంకర్రావు రాస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదు, ఎట్లా వస్తాయమ్మా ఈ మాటలు? శంకర్రావు రాసినటువంటి మాటలు బిడ్డగా, ఆ మహానుభావుడు బిడ్డగా మీరు ఒక్కసారి చదివితే కాంగ్రెస్ కి సంబంధం లేదు, సిబిఐకి సంబంధం, ఎట్టమ్మా ఇది మరీ అన్యాయం అమ్మా, అన్యాయం తల్లి, ఇది దుర్మార్గం అమ్మా. బయట వాళ్ళు మేము స్పందిస్తున్నామే, ఇంత అన్యాయంగా ఇటు చేస్తున్నారు వీళ్ళని మేము స్పందించి నెల్లూరులో ప్రాక్టీస్ పరిగెత్తానే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదే నాకు, వారి మొహం కూడా నేను చూడలేదే ఆ రోజుకి. అందుకనే 14% కేసు వేసుకున్నానే, దట్ డిసెంబర్. బై దెన్ ఎందుకని సెక్రటరీస్ మినిస్టర్ని వదిలేసి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ముద్దాయి చేస్తారయ్యా అనే ఒక్క లీగల్ కాన్సెప్ట్తో నేను వచ్చి చేశానమ్మా. నేనేసిన పిటిషన్ వల్ల కాలేదు మీ తండ్రి ముద్దాయి, ఘనమైనటువంటి మీ పార్టీ చేసుకున్నది ముద్దాయిని. కాబట్టి దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. నేను ఇండివిజువల్ కెపాసిటీలో నన్ను హర్ట్ చేశారు కాబట్టి, మీరు నా మీద పచ్చి అబద్ధాలు వల్లించారు, సృష్టించారు కాబట్టి ఒక వ్యక్తిగా నా హక్కు ఉంది, నేను జవాబు చెప్పాలనుకున్నా చెప్పాను. దిస్ ఈజ్ కన్సర్న్ టు మై tenure as an advocate prior to me assuming this post. So right of life is right of reputation also. Article 21 guarantees me that right. Article 21 na hakku ichindi. Right of life is right of reputation also. Rajశేఖర రెడ్డి గారి మీద నేను వేటాడు వెంట, yes, it touches my reputation. I never involved in such things. Regarding post ఈ చేస్తే రాలేదమ్మా, నేను టాలెంటెడ్ అమ్మా, చూసావు కదా నా టాలెంట్ తెలుసుకో. నమస్కారం.